రైట్, ఇక ప్రజలను కష్టాల నుంచి బయటపడవేసే విధంగా వైసీపీ మేనిఫెస్టో రూపొందించారన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. విశాఖను క్యాపిటల్ టౌన్ గా మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుది కాపీ పేస్ట్ మేనిఫెస్టో అని విమర్శలు గుప్పించారు. 2019లో ఇచ్చిన హామీలను 98% అమలు చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ న్యూసెన్స్ కార్యక్రమం ఉంది కదా, సూపర్ సిక్స్. ఏంటో సూపర్ సిక్స్ డూపర్ సిక్స్ చెప్పమనండి, దానివల్ల నేను చేస్తానండి. అయ్యేది జరిగేది చెప్పాలి. కాకపోతే ఆ మేనిఫెస్టో అన్నటువంటిది అదాయన సొంతంగా పెట్టుకున్నటువంటిది కాదు. ఇంకో దగ్గర ఎరువుగా అరువు తెచ్చుకున్నటువంటి మేనిఫెస్టో. కానీ మనం మన మెదడులో నుంచి, మన ఆలోచనలో నుంచి ప్రజల కష్టాలను చూసి రియాలిటీ మేనిఫెస్టో ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. విశాఖపట్నంలో పరిపాలనా వ్యవస్థ కార్యనిర్వాహక రాజధాని పెట్టారు. దాన్నే మనం కొనసాగింపుగా ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో ఆయన మెన్షన్ చేసి చెప్పడం ఇట్స్ గ్రేట్. ఖచ్చితంగా రేపు ఈ క్యాపిటల్ టౌన్ అనేటువంటిది మన విశాఖపట్నాన్ని మనం తెచ్చుకోబోతున్నాం. అన్నీ కట్టేసినారు, అన్నీ ఉన్నాయి, ఎవరో షిఫ్ట్ అవుతుంది.